నా గుండెకు చెప్పింది గుడ్ మార్నింగ్, నా కలర్కు చెప్పింది బ్యాడ్ మార్నింగ్. ఏరా నీకిప్పుడు తెల్లారిందా? అంటే ఈ రోజు అచ్చిబాబు గారు కొంచెం లేట్ గా లేస్తారని. లేటుగా కాదు, అందరికంటే ముందు వాడే లేచాడు. అయ్య బాబాయ్, అదేటండి శోభనం అయిన తర్వాత తెల్లారుజామున పడుకోవాలి కానీ తెల్లారకుండా లేచిపోవడం ఏంటండి? కొంప తీసి రాత్రి జరగలేదా? ఏమిటి జరిగేది? సున్నుండ్లు జంతుకులు బాగా తిని పెళ్ళం చేత పాట పాడించుకుని శుభ్రంగా పడుకున్నాడట. వాడికి పెళ్ళంటే భోజనాలు పెట్టడం, శోభనం అంటే స్వీట్లు తినడం అనుకుంటున్నాడు. తోకలా రోజంతా వాడితో కలిసి తిరుగుతావు. సంసారం అంటే ఏమిటో కాస్త అర్థమయ్యేటట్టు చెప్పు చావచ్చుగా. అలాంటివి చెప్తే మీరు తోలు తీసేస్తారని భయపడి ఊరుకున్నానండి. ఇప్పుడు చెప్పారు కదా, ఇక నాకు వదిలేయండి. మన మొదలు ఎలా కామరాజు గోలా సంవత్సరం తిరిగేసరికి మీ చేతిలో వారసుడు ఉంటాడండి. అదేగాని జరిగితే నీకు మోటార్ సైకిల్ కొనిస్తాన్రా. ఒకవేళ కమల పిల్ల పుడితే కారు కొని ఇచ్చేయండి, ఈ లోపు డ్రైవింగ్ నేర్చేసుకోండి. నీకేం తెలదు. ఏమంటే ఆగండి. వేస్ట్. ఏమిటి నాన్న? చూడమ్మా, ఇది చేయట్లేదు. ఈయనేం చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు అత్తయ్య. ఏం లేదమ్మా, రోజు స్నానం చేయించాక వాడి బొగ్గలు చిదిమి దిష్టి తీసి నుదుటి ముద్దు పెట్టుకుంటాను, అందుకని నిన్ను అలా చేయమంటున్నాడు. అమ్మ చెప్పింది కదా, చెయ్యి. ఒరే సుబ్రహ్మణ్యం, తొందరగా నడొచ్చి బాబు. అమ్మగారు నాకు పర్మిషన్ ఇచ్చారు. పెచ్చెక్కించేస్తాను చూడు. దా. ఏంటి ఇక్కడ తీసుకొచ్చావు? ప్రసాదం కోసమా? కాదు మరి చెప్పుల కోసమా? ఓరి నా ఫేస్ కట్ నీకు మరీ అంత బేవరస కనిపిస్తుందా? నీకు కొన్ని నగ్న సత్యాలు చూపించడానికి తీసుకొచ్చాను. అటు చూడు. అవేంటి బొమ్మలు? అవేం చేస్తున్నాయి? ఏదో సచ్చినోడా, గుళ్ళో కూడా ఇంటర్నెట్ పనిలేనా? ఓసిన మహాజనని మరదల పిల్ల, నేను చూడమన్నది నిన్ను కాదే. ఎలా నువ్వు చూడు. ఆ బొమ్మలు కాదా, ఈ బొమ్మలు. అలా సూటిగా చూడు. ఏదేదో అనిపిస్తుంటది. అనిపిస్తుంది. ఏమనిపిస్తుంది? వాటికి స్నానం చేయించట్లేదు, అందుకే బాగా దుమ్ము గుడ్డిపోయి అనిపిస్తుంది. ఓ పని చెయ్యి, ఓ సబ్బు షాంపూ అట్టుకెళ్ళి అట్లా తానం చేయించి వెళ్ళు. అక్కడికి నీళ్ళు ఎట్టుకుని ఎలా వెళ్ళాలి? ఓరి నా ఒక్కమ్మ కూడా మ్యాటర్ అది కదరా బాబు. ఆ ఆడబొమ్మ మగ బొమ్మ ఏం చేస్తున్నాయి? ఒక దాన్ని గట్టిగా పట్టుకున్నాయి. అమ్మయ్యా, సగం దారిలోకి వచ్చావు. అలా ఎందుకు పట్టుకున్నాయి? పట్టుకోపోతే కింద పడిపోతాయి కదా. వీడికి అసలు విషయం తప్ప మిగతా నాలెడ్జ్ ఎక్కువ. లాభం లేదు, డోసు పెంచాల్సిందే రా. మరి వాటికి స్నానం? ఆహా, నేడే చూడండి గొప్ప అవకాశం. నువ్వు మామూలు స్త్రీవి కాదమ్మా, మసాలా స్త్రీవి. నిన్ను చూస్తే సుగరున్నాడు కూడా టెన్షన్ తో తన్నుకు సత్తాడు. నాన్న అచ్చిబాబు, ఈ లేడీని చూడు, పెద్ద పెద్ద హీరోల్నే దడదల్లాడించింది. దీన్ని చూస్తా ఉంటే నీకు అనిపిస్తుంది. పాపం బయట జారిపోయింది, చూసుకోలేదు ఆవిడ. నీ ఎవడకి రాన్ థాట్స్ నీ కొత్త ఏంట్రా బాబు. అరగ్రామ్ మెదడున్న పిచ్చికలు ఈగలు దోమలు కూడా కాపురాలు చేస్తున్నాయి వయసు వచ్చిన తర్వాత. లాభం లేదు, నీకు లైవ్ షో చూపించాల్సిందే. పద పద. ఏంట్రా ఆర్కెస్ట్రా ఖాళీ కూర్చున్నారంటే బేరాలు లేవా? ఏడ్చావులే, గోదాట్లో నీళ్ళు ఇంకిపోవచ్చునేమో గానీ మా మల్లేశ్వరకు బేరాలు లేకపోవడమా? చా కావాలంటే చూడు, కొట్టు కొట్టు డబ్బెలా సిరిగిపోయిందో. అంత బిజీయా? ఇప్పుడు ఖాళీయే. ఆహా, మల్లేశ్వరే నువ్వా? నాకు తెలుసు, ఏదో ఒక రోజు నీకు మూడొస్తుంది, వస్తావని. నేను 3 వచ్చో 4 వచ్చో రాలేదు, నీతో చిన్న పని ఉంది. ఇక్కడ చిన్న పని పెద్ద పని అంటూ ఏ ఉండదు, ఎవరొచ్చినా ఒకే పని. అది కదా, నేను వచ్చింది మా అచ్చిపప్పు పని కోసం. మొన్నే కదా పెళ్ళయింది, అప్పుడే సైడ్ ట్రాక్. మెయిన్ ట్రాక్ దిక్కులేదు ఇక్కడ. దిక్కులేదు ఇక్కడ. అయితే ఓకే. మావాడికి మంచి ట్రైనింగ్ కావాలంటే రూపాయి ఎక్కువ ఇస్తాను. రూపాయి ఎక్కువ ఇస్తాను. అర్థమైంది, నువ్వు వెళ్ళి బయట కూర్చో. నువ్వుదా. ఓసిన పట్నం వచ్చిన పతివ్రత, ట్రైనింగ్ నాతోని. మా వాడు చిన్నపిల్లడు చూసి నేర్చుకుంటాడు. ఇది అచ్చిబాబు, ఇప్పుడు మేము ఇద్దరం లవ్ గేమ్ ఆడతాం. నువ్వు డీప్ గా అబ్జర్వ్ చేసి ఇదే గేమ్ ఇంటికెళ్ళి మీ ఆవిడ తాడి. ఆడేస్తాను. టైటిల్స్ దగ్గర నుండి మొదలు పెడదామా, డైరెక్ట్ గా క్లైమాక్స్ కి వెళ్ళిపోదామా? ఈ క్లైమాక్స్ లో ఇంటర్వెల్ బ్యాంకులు వద్దు, కుర్రోడు భయపడతాడు. చిన్న ట్రైల్ పాటు చూపించి సరిపోతాయి. సరే కానీ ఇదిగో, ఇది యాక్టింగ్, రియల్ గా జీవించకు. నాకు ఇంకా పోలేంత భవిష్యత్తు ఉంది. నేను సహజ నటిని, నువ్వు యాక్టింగ్ లా ఫీల్ అవ్వు, నేను రియల్ గా ఫీల్ అవుతాను. త్వరగా మొదలెట్టండి. ఏం మొదలెడతావో ఏంటో, నీకు విషయం అర్థమైనప్పుడు నా శీలం సిరిగిపోయేలా ఉంది. వాయించండి రా. సహోదరుడైన యేసుదాసు మరణించలేదు, ప్రభువునందు నిద్రించుచున్నాడు. ఇప్పుడు మీలో ఒకరు మృతుడి తరపున మాట్లాడుడి. మావయ్య, పెద్దవాడివి, నువ్వు మాట్లాడితే బాగుంటుంది.
నా వల్ల ఏమవుద్ది పేడ. ఇప్పుడు పాల పుల్లయ్య గారు మాట్లాడతారు. నాకు భయం. మరి మరి ముఖ్యంగా అంతేకాకుండా కాబట్టి గేది పేడ అంటే ఒక గేదె ఎంత సెటదైనా ఎన్ని కుమ్మినా ఎన్ని తన్నినా మరి సంతలోను సంతాప సభలోను దాని గురించి మంచి చెప్పి సావాలి. వీటి గేది కూడా బాబు. ఆ యొక్క గేదె లాంటి కొట్ట వేస్తాసు పోయాడనుకుంటే పోకపోవడం లేకపోవడం లేవలేకపోవడం. ఇప్పుడు ఏంట్రా మాట్లాడు. ఈరోజు చాలా దుర్దినం, మన తద్దినం అని అనుకోవాల్సిన అవసరం లేదు. అంటే గొట్టం గారేమన్నా మామూలు మనిషా? మహానటుడు. నీ గురించే మాట్లాడుతున్నాడు. ఓ 13 పరిషత్తుల్లో 13 ఇత్తడి పళ్ళాలు తెచ్చాడు. ఇతను నాటకం వేస్తే జనం ఎగిరెగిరి కొట్టేవాళ్ళు. చప్పట్లు. ఇప్పుడు ఈడు సుత్తే అవసరమా? అంతటి మహోన్నతమైన వ్యక్తి గుండెపోటుతో హఠాత్తుగా చచ్చాడు అని అంటే మనం తట్టుకోగలమా? మనమేంటి, ఆయనే తట్టుకోలేడు. ముయ్. భార్య మంచి వయసులో ఉండగానే చనిపోవడం గొట్టం గారు నిజంగా దురదృష్టవంతులు. ఇక మీదట నాటకాలు ఎవరు వేస్తారు? గొట్టం గారి ఫ్యామిలీని ఎవరు చూస్తారు? ఎవడో ఒకటి చూసుకుంటాడు లేవయ్యా. ఎందుకు ఏడుస్తావు? నేను బతికే ఉన్నానే. నేను ఏడుస్తుంది అందుకే. అతనికి ఏదో ఒక శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. నమస్కారం. అబ్బా ఇంకా సేపు శవాన్ని ఇక్కడే ఉంచితే శాంతి సంగతి దేవుడు ఎరుగు. మనం ప్రశాంతంగా ఉండలేము. రండి సహోదరులారా, రండి. తలో చెయ్యి వెళ్ళండి. ఆ ఆఫీసర్ ఏంటి మళ్ళీ వచ్చాడు? శవవాసన పసిగట్టాడా? ఉండు, నేను పసిగడతాను. బుల్లబాయ్ మధ్యలో వాడేవాడు? వాడే లాటరీ ఇన్స్పెక్టర్. ఏంటి సార్ మళ్ళీ వచ్చారు? డబ్బులు తెచ్చేసారా? ఏం లేదండి, ఒక పేపర్ మీద వేలుముద్ర తీసుకోవడం మర్చిపోయారు. ఇంటికి వెళ్తే చిన్నపిల్లడు మా బాబాయ్ చచ్చిపోయాడు, అందరూ చర్చికి వెళ్ళారని చెప్పాడు. అందుకే ఇక్కడికి వచ్చాను. ఇంతకీ లాటరీ తగిలిన షాకులో పోయాడా? భలేవారే, పోయింది చిన్న గొట్టం కాదు, పెద్ద గొట్టం. ఇంతకీ చిన్న గొట్టం గారు ఎక్కడ? అదిగో గుణపంలాగా. ఇప్పుడు నువ్వు యేసుదాస్ గొట్ట, నీ భార్య ఆవిడ కాదు ఈవిడ. అవును సార్, పోయింది మా బావగారే. మరి లాటరీ ఈయనకి వస్తే ఆయన చచ్చిపోవడం ఏంటి? ఆయనకి రాలేదని మీరు వచ్చిన పని పూర్తి చేసుకొని త్వరగా వెళ్తే బాగుంటుంది. వీడేంటి ఇంత టెన్షన్ పడుతున్నాడు? ఏం తెలిసిపోద్దానే. నువ్వు చూడండి, మీరు నా గురించి ఏమీ ఇబ్బంది పడకండి. అంత్య సంస్కారాలు అయితే ఇక్కడే ఉండి ఆ తర్వాత నా పని పూర్తి చేసుకుంటాను. మీరు కానివ్వండి. అంటే అంతిమ సంస్కారాలన్నీ పూర్తి అయ్యేసరికి చాలా టైం పడుతుందండి. అందుకని అంటే యేసుదాస్ గారి భార్య రావాలండి. ఆవిడికి మొగుడుతో సుఖం దక్కకపోయినా కడసారి చూపన దక్కాలండి. ఇంతకీ ఎలా పోయాడో? పోయాడు. ఎలా పోతే మీకు ఎందుకు సార్? వేలుముద్ర ఎక్కడ చెప్పండి, వేస్తాం. ఇక్కడ. ఇంతకీ ఎలా పోయాడండి? ఆయన పెళ్ళం లేచిపోయింది కదండి, అది తట్టుకోలేక గుండె ఆగిపోయింది. గొట్టం చచ్చిపోలేదు, బతికే ఉన్నాడు, బతికే ఉన్నాడు. మళ్ళీ ఇదేంటి? అయ్యా, సోదరుడు చచ్చిపోయిన బాధలో ఇతను ఒకలాగా అయిపోయాడు. దయచేసి మీరు వెళ్ళండి ప్లీజ్. తప్పకండి తప్పకండి. ఇదేంటిది? శవానికి కాళ్ళు పైకి లేచున్నాయి. పెళ్ళాం తిరిగి వస్తుందన్న పిచ్చిపురంలో పాపం గొట్టం గారు కుర్చీలో కూర్చుని కాళ్ళు వంకరై చచ్చిపోయారు. ఆయన లేచిపోయిన పెళ్ళాం తిరిగి రాలేదు, ఈయన కాళ్ళు తిరిగి రాలేదు. అబ్బా, తెలుసు కదా మనకి. మీరు ఉండండి అయ్యా, మాకింకా జరపవలసిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. దయచేసి తమరికి బయలుదేరండి, వెళ్ళండి, పదండి. చూడండి గొట్టం గారు, మనసు రాయి చేసుకోండి. పుట్టినవాడు చావక తప్పదు కదా. వాడికి తెలియదులేండి, పదండి. వాడు ఏమన్నా లాటరీ ఇన్స్పెక్టరా, పోలీస్ ఇన్స్పెక్టరా? అన్ని ప్రశ్నలు అడుగుతాడండి. మీరు కూడా అండి నా పెళ్ళం లేచిపోయిందని కొంత మారుతున్నారు. నా పెళ్ళం బంగారం, పరమ పతివ్రత. ఆఫ్టర్ ఆల్ డబ్బుల కోసం మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా? కళ్ళు పేలిపోయి చచ్చిపోతారా? ఏమే వాళ్ళేదో వాగారు, వాళ్ళ గురించి నువ్వు పట్టించుకోవద్దు మై డియర్ మేరీ డార్లింగ్. అవునండి, వీళ్ళకి వచ్చిన ఆలోచన వయసులో ఉన్నప్పుడు నాకెందుకు రాలేదు అని బాధపడుతున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.